ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావు? ఓకే ఓకే సార్, నేను ఈ పీజీ సిస్టమ్ నుంచి ఈ బ్రోకర్ని తీసి పారేస్తాను. ఒక వెబ్సైట్ తయారు చేస్తాను. అందులో బయర్స్ ఇంకా సెల్లర్స్ డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. నో మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్డ్. అలాగే కమిషన్ కూడా ఏదో ఒక నెల రెంట్ ఉండదు. ఒక నామినల్ ఫిక్స్డ్ మంత్లీ అమౌంట్ ఉంటుంది. ఇంకా సార్, అన్నిటికంటే యూనిక్ మ్యాటర్, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు ఎలాంటి ఇల్లు చూడాలో దాన్ని మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే మన ఇంటి ఫోటోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీకు ఫొటోస్ నచ్చినట్లయితే అప్పుడు పర్సనల్గా వెళ్ళి చూడండి. నో వేస్ట్ ఆఫ్ టైం, ఎఫర్ట్ అండ్ మనీ. రుబీనా, రోనక్, అభిషేక్, టెల్ మీ సంథింగ్. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి వెబ్సైట్ ఉంటే గనక మీ రిక్వైర్మెంట్కి సరిపడే ఇల్లు ఇప్పించేది, అప్పుడు మీరు బ్రోకర్స్ దగ్గరికి వెళ్తారా? వెళ్ళాం సార్, నేను పీజీ సిస్టమ్ని అఫోర్డబుల్గా మార్చాలనుకుంటున్నాను. నేను జనాల లైఫ్ని ఈజీ చేయాలనుకుంటున్నాను సార్. Yes! Thank God. అమ్మా, మళ్ళీ ఇప్పుడేమైంది? ఫండింగ్ దొరికింది. జై భవానీ మాత. మొత్తం 10 లక్షలు. అలానే ఉండడానికి ఇల్లు కూడా ఇచ్చారు. ఏమంటున్నావురా నువ్వు? చూసావా, నాకెప్పటి నుంచో తెలుసు నీ పట్టుదలే ఏదో ఒక రోజు నిన్ను పై స్థాయికి తీసుకెళ్తుంది. సరే, ఇక మీ డాడీకి కూడా శుభవార్త వినిపించు. ఆయనకి ఇప్పుడే ఫోన్ చెయ్యి. నేను ఇప్పుడు ఆయనకి కాల్ చేయనమ్మా. ఆయన ఫోన్ అని మొదలు పెడతారు. ముందు ఇవన్నీ వదిలి చదువు మీద మనసు పెట్టు, అది ఇది అని. అది కాదు సంజు, అలాంటిదేమీ ఉండదు. మీ డాడీకి నీ గురించి ఆలోచన ఉండదని నువ్వే అనుకుంటావు. ఇక్కడ రోజంతా ఆయన నీ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఫోన్ చేసి ఈ మనస్పర్ధలకి ముగింపు పలుకు. లేదంటే ఆ భవానీ మీద ఒట్టు. సరే చేస్తాను, కానీ ఈ రోజు మాత్రం చేయనమ్మా. ప్రామిస్ చేస్తున్నాను, తర్వాత చేస్తాను. సరే అయితే మరి ఉంటాను. బాయ్. రే వెళ్ళరా. ఇంకేంటి బాబు, సంజయ్ శర్మ ఫ్లాట్ బాగుంది. అవును, 10 లక్షలు ఎందుకు? ప్రస్తుతానికి సీడ్ ఫండింగే దొరికిందా? వాట్ అబౌట్ డెలివరబుల్స్? ఏమేం చేయమని మిహిర్ చెప్పాడు? ఈ ప్రోటోటైప్ రెడీ చేయాలి. అలాగే 6 నెలల్లో కంపెనీని నిలబెట్టాలి. 6 నెలల్లో ప్రోటోటైప్, అలాగే మొత్తం కంపెనీ కూడానా? అంటే నీకు ఒక మంచి టీం కావాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ హెడ్స్ కావాలి. ఏం డిపార్ట్మెంట్స్? అదే యూజువల్ టెక్, సేల్స్, డిజైన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అదర్ వేరిస్ట్. అలాగే ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులకి నువ్వు శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. 2.5-3 లక్షలు మంత్లీ. 2.5-3? నాకు నీ మూడు చెడగొట్టడం ఇష్టం లేదు, కానీ 10 లక్షల్లో కిరాణా దుకాణమే సెటిల్ అవ్వదు. ఇక నీ బిజినెస్ ఎలా సెటిల్ చేస్తావు? బేసికల్లీ మిహిర్ నిన్ను ఇప్పుడు కూడా టెస్ట్ చేస్తున్నాడు. కానీ 10 లక్షలు ఊరికే ఇచ్చేస్తాడా? సంజు, తను నీకు 10 లక్షలు ఇచ్చి చెక్ చేస్తున్నాడు. నీకు 10 కోట్లు ఇవ్వచ్చా?
బాబా ఓపెన్గా చెప్తున్నాను, మిహిర్ జైన్ దగ్గర నుంచి నేను 10 కోట్లు తీసుకుంటాను. చూస్తుంటా. మీరు కేవలం నాకు డిపార్ట్మెంట్ హెడ్స్ని వెతకడంలో సహాయం చేయండి. అయితే అన్నింటికంటే ముందు సేల్స్ హెడ్ ఫ్రమ్ గ్లోబల్ విజన్ అమిత్ రస్తోగి. నెక్స్ట్ అప్ టెక్ హెడ్ ఫ్రమ్ స్టార్విన్ గ్రూప్ ఆయిషా ధక్కడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ హెడ్ ఫ్రమ్ ట్రీట్స్ ఇంటర్నేషనల్ స్వరా మజుందార్. అండ్ ఫైనలీ డిజైన్ హెడ్ ఆఫ్ ప్రింగ్స్టర్ యాడ్స్ పంకజ్ దేశాయ్. ఇది నీ మొదటి వెంచర్ అవునా? ఎస్. నీ ఐడియా అయితే చాలా బాగుంది. ఓకే, కన్విన్స్ మీ. ఇప్పటి వరకు సీడ్ ఫండింగ్ దొరికింది కదా. నువ్వు ఏం కోరుకుంటున్నావంటే నేను నా హై పేయింగ్ జాబ్ వదిలేసి నీ స్టార్టప్ లో జాయిన్ అవ్వాలని. Why should I join a kid who hasn't even finished college yet? So you want me to design and package a company that doesn't even existed at this point? ఎవరూ ఒప్పుకోలేదు కదా? నాకు తెలుసు. ముగ్గురు ఓకే చెప్పారు. తొక్కేం కాదు, నేను నమ్మను. అగ్రిమెంట్ కూడా సైన్ చేయించుకున్నాను. ఎలా కన్విన్స్ చేసావు? ప్రస్తుతం మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, కానీ మీ బాస్ కోసం. టెక్నికల్లీ మీరు మీ లైఫ్లోని ప్రైమ్ టైంని ఇంకొకరి కంపెనీని నిలబెట్టడానికి వెచ్చిస్తున్నారు. దానికంటే మనం కలిసి కష్టపడడం బెటర్. కానీ అది మీకోసం. సొంత కంపెనీని నిలబెడదాం మన టర్మ్స్తో. జాబ్ చేసే రోజులు పోయాయి. నాతో పాటు మీరు కో ఫౌండర్లు అయిపోండి. కలిసి కష్టపడదాం. మనం మన ఎంపైర్ని నిలబెడదాం. అంటే నువ్వందరినీ పార్ట్నర్లను చేసుకున్నావు. అవును. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి శాలరీ ఇవ్వక్కర్లేదు, నేరుగా ప్రాఫిట్లో షేర్ ఇస్తావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు డిఫరెంట్ రా బాబు. కానీ ఈ డిజైనర్ ఎందుకు ఒప్పుకోలేదు? యాక్చువల్లీ తనని నేనే నిరాకరించాను. ఎందుకు? ఎందుకంటే బాబు నాకు బెస్ట్ కావాలి. అరే పంకజ్ బెస్ట్, నేను నీకు చెప్తున్నాను కదా. బెస్ట్ ఒక్కరే ఉన్నారు. ఎవరు? బద్రీ ప్రతాప్ సింగ్. హే సంజయ్, పిచ్చి పట్టిందా నీకేమన్నా? నేను మీ డిజైన్స్ అన్ని చూశాను బాబా. అరే అవన్నీ నేను కాలేజ్లో ఊరికే టైం పాస్ కోసం. ఆలోచించండి, ఇక ప్రొఫెషనల్లీ ఇంకెంత బాగుంటాయి. ప్రొఫెషనల్లీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి అరే సంజయ్. బాబా, మీ మీద మీకే నమ్మకం అరే లేదా? సంజు, నేను కానీ నాకు మాత్రం ఉంది. బాహుబలి వింగ్లో మీరు ఎంతకాలం మీ టైంని ఇంకా టాలెంట్ని వేస్ట్ చేస్తుంటారు. టైం వచ్చేసింది ప్రపంచానికి మీ అసలైన టాలెంట్ని చూపించడానికి. బాబా అంతగా ఆలోచించకండి.